నేటి కాలంలో మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు జనం. గోరువెచ్చని నీటిలో కాస్త నెయ్యి కలిపి తీసుకుంటే చాలా మంచిది. దీనివల్ల మలబద్ధకం, ఎముకల నొప్పి, స్కిన్ డల్ గా ఉండడం, జుట్టు సమస్యలతో పాటు చాలా సమస్యలు దూరమవుతాయి. అవేంటో తెలుసుకోండి. నెయ్యిలో ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. దీంతో జీర్ణ వ్యవస్థ మెరుగ్గా మారి జీర్ణ సమస్యలు, అజీర్తి సమస్యలు దూరం అవుతాయి. నెయ్యి తింటే మన కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కొంతమందికి చేతులు, కాళ్ల నొప్పులు ఉంటాయి. దీనికి ప్రధాన కారణం కదలికకు సరిపడా ద్రవం లేకపోవటం. దీంతో కీళ్ల నొప్పులు వస్తాయి. కానీ నెయ్యి తీసుకుంటే కీళ్లలో లూబ్రికేషన్ పెరుగుతుంది. దీంతో కీళ్ల నొప్పులు తగ్గుతాయి. నెయ్యిలోని గుడ్ ఫ్యాట్స్ పేగు కదలికలని సాఫీగా చేస్తాయి. చాలా మందికి పేగుకి సంబంధించిన సమస్యలుంటాయి. దీనివల్ల మలబద్ధకం సమస్య వస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో నెయ్యి కలిపి తీసుకుంటే ఈ సమస్య దూరం అవుతుంది. గోరువెచ్చని నీటిలో నెయ్యి కలిపి ఉదయాన్నే తీసుకుంటే కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. దీనివల్ల బరువుని మెయింటైన్ చేయొచ్చు. ఎందుకంటే నెయ్యిని తీసుకుంటే ఆకలి ఎక్కువగా వేయదు. అదేవిధంగా గోరువెచ్చని నీటిలో నెయ్యి కలిపి పరగడుపునే తాగడం షుగర్ ఉన్న వారికి చాలా మంచిది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. సాధారణంగా తిన్న వెంటనే చక్కెర స్థాయి పెరుగుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఉదయాన్నే ఈ డ్రింక్ తాగండి. నెయ్యిలో హెల్దీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మన చర్మం, శిరోజాలకి చాలా మంచిది. అయితే మంచిది కదా అని ఎక్కువగా తినొద్దు. గోరువెచ్చని నీటిలో కొద్దిగా నెయ్యి కలిపి మితంగా తీసుకోవాలి. దీనివల్ల బెనిఫిట్స్ ఉంటాయి. ప్రతిరోజు ఒక చెంచా పసుపును దేశీ నెయ్యితో కలిపి తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధిక పరిమాణంలో ఉంటాయి. అంతేకాకుండా నెయ్యిలో ఉండే బ్యూట్రిక్ యాసిడ్స్ శరీరానికి చాలా మేలు చేస్తాయి. అంతేకాకుండా శరీరంలో వాపులు, నొప్పుల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.